భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము. ఈ విధముగా భగవంతుని జన్మ కర్మల దివ్య తత్వమును ఎరుంగుట వలన కలుగు ప్రయోజనము అనాది నుండి పరంపరగా లభ్యమగుచున్నదే అను విషయమును భగవంతుడు స్పష్టపరుచుచున్నాడు. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. ఇదివరలో కూడా సర్వదా రాగ భయ క్రోధ రహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి. వీతరాగ భయక్రోధులనగా ఎవరు? ఈ విశేషణమును ప్రయోగించుటలో గల విశేషమేమి? రాగమనగా ఆసక్తి. ఏదేని ఒక ఆపద కలుగునను ఊహతో మనస్సు కలత చెందుటను భయమందురు. తనకు అపకారము చేయువారి ఎడలను నీతి విరుద్ధముగా లేక తన ఆలోచనలకు వ్యతిరేకముగా ప్రవర్తించు వారి పైనను కలుగు ఉద్రేకపూరిత భావము క్రోధమనబడును. ఈ 3 వికారములు ఏమాత్రము లేని వారిని వీతరాగ భయక్రోధులు అని అందురు. భగవంతుని యొక్క దివ్యములైన జన్మల కర్మల రహస్యములను ఎరిగిన వారికి భగవంతునిపై అనన్యభక్తి ఆసక్తి ఏర్పడును. అట్లు భగవదాసక్తులైన వారికి లౌకిక విషయములపై లేశమాత్రమైనను ఆసక్తి కలగదు. భగవత్తత్వమును తెలుసుకొన్న వారికి సర్వత్ర భగవంతుడే కనిపించుచుండును. సర్వత్ర భగవద్బుద్ధి ఏర్పడిన కారణముగా వారి నుండి భయము దూరమగును. భగవత్తత్వము తెలిసిన వారి ఎడల ఎవరెట్లు ప్రవర్తించినను ఆ సంఘటనలన్నీయును భగవంతుని లీలలేయనియు భగవత్ సంకల్పానుసారమే జరుగుచున్నవనియు వారు తలంతురు. ఎట్టి పరిస్థితులలోనూ వారిలో క్రోధ వికారము కలగదు. భగవంతుని దివ్య తత్వమును ఎరంగిన భక్తుల నుండి రాగ భయ క్రోధములు తొలగిపోవుటయేగాక భగవదనుగ్రహ ప్రభావమున దుర్గుణములన్నీయును దూరమగును. ఈ రహస్యమును తెలుపుటకే ఇచట ఈ వీతరాగ భయక్రోధాః అను విశేషణము ప్రయోగింపబడినది. మన్మయాః అను పద ప్రయోగమునందలి ప్రత్యేకత ఏమి? భగవంతునిపై అనన్య భక్తి కలిగిన వారికి సర్వత్ర భగవంతుడే కనబడుచుండును. అప్పుడు వారు సర్వం విష్ణుమయం అను స్థాయికి చేరుదురు. అట్టి వారినే మన్మయాః అను పదము సూచించును. భగవంతుని జన్మ కర్మలు దివ్యములని తెలిసికొన్నవారు భగవత్తత్వమును చక్కగా ఎరుంగుదురు. అట్టి జ్ఞానులైన భక్తులకు భగవంతుని యందు అనన్య ప్రేమ కలుగును. వారు నిరంతరము భగవంతుని యందు తన్మయులై సర్వత్ర భగవంతునే చూచెదరు. మాముపాశ్రితాః అను పద ప్రయోగ వైశిష్టమేమి? భగవంతుని శరణుగోరిన వారు తమ భారమునంతమును భగవంతుని పైననే ఉంచెదరు. వారు చేయు సమస్త కర్మలను తమ కొరకైగాక భగవత్ సేవలో భాగముగానే చేయుచుందురు. అందులోనే వారు సంతుష్టి చెందుతుందురు. అట్టి వారిని సూచించినదియే మాముపాశ్రితాః అను పదము. శరణాగతి పారమ్యమును ప్రకటించుటయే ఈ విశేషణ ప్రయోగము యొక్క పరమ లక్ష్యము. ప్రపన్నులై తనను ఆశ్రయించిన వారి సమస్త భారములను భగవంతుడు తానే వహించును. మరియు ప్రపత్తి భావములన్నింటినీ
వారిలో సంపూర్ణముగా వికసింపజేయును. జ్ఞాన తపస అను పదము యొక్క అర్థమును ఆత్మజ్ఞాన రూపమైన తపస్సు అని భావింపక భగవంతుని జన్మ కర్మల జ్ఞానమని భావించుటలోని అభిప్రాయమేమి? అట్టి జ్ఞాన తపస్సుచే పవిత్రులై భగవత్ స్వరూపమును పొందుదరని చెప్పుటలోని అభిప్రాయమేమి? ఇచట సాంఖ్యయోగ ప్రసక్తి లేదు. ఇది భక్తికి సంబంధించిన ప్రకరణము. పూర్వ శ్లోకమునందు భగవంతుని జన్మ కర్మలను దివ్యములుగా తెలుసుకొనుట వలన ఫలము భగవత్ప్రాప్తి అని చెప్పబడినది. దానినే ఈ శ్లోకము ప్రామాణికమునర్చుచున్నది. కనుక జ్ఞాన తపస అను పద ప్రయోగములో జ్ఞానమనగా భగవంతుని జన్మ కర్మల దివ్య జ్ఞానమే కాని ఆత్మజ్ఞానము కాదు. ఈ జ్ఞానరూప తపః ప్రభావమున భక్తునకు భగవంతునిపై అనన్య ప్రేమ ఏర్పడును. ఫలితముగా అతని యొక్క సమస్త పాప తపములు నశించును. క్రమముగా అంతఃకరణ శుద్ధి కలుగుటచే అన్ని విధములైన దుర్గుణములను వాని నుండి దూరమగును. అప్పుడు వాని కర్మలన్నీయును భగవత్ కర్కముల వలె దివ్యములగును. అతడెన్నడును భగవంతుని నుండి వేరుకాడు. అతనికి భగవంతుడు సదా ప్రత్యక్షమయ్యుండును. అట్టి భక్తులు జ్ఞానరూప తపస్సుచే పవిత్రులై భగవంతుని స్వరూపమును పొందుదురనగా ఇదియే. 10వ శ్లోకములో భగవంతుని యొక్క జన్మ కర్మల దివ్యత్వము నెరిగిన వారికి భగవత్ప్రాప్తి కలుగునని చెప్పబడినది. భగవంతుడు ఏ ప్రకారముగా ఏ రూపములో వారికి లభ్యుడగును అను విషయము ఈ 11వ శ్లోకములో వివరింపబడుచున్నది. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్ధంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు. భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. అట్లనుటలోని విశేషమేమి? భక్తులు భగవంతుని వేరువేరు పద్ధతులలో సేవింతురు. వారు తమ తమ భావములను అనుసరించి వివిధ రూపములలో కొలిచెదరు. తమ సంప్రదాయముల ప్రకారము భజింతురు, స్మరింతురు. కావున భగవంతుడు కూడా భక్తుల ఆభిష్టానుసారము ఆయా రూపములలోనే వారికి దర్శనమిచ్చును. భక్తులు విష్ణు, రామ, కృష్ణ, శివ, దేవి ఇత్యాది రూపములలో ఉపాసింతురు. భగవంతునను వారిని ఆయా రూపములలోనే అనుగ్రహించును. భగవంతుని నిరాకార సర్వవ్యాపిగా భజించు వారిని తదనుగుణముగా తరింపజేయును. అట్లే భగవంతుని మత్స్య, కూర్మ, నృసింహ, వామనాది వివిధ రూపములలో కొలుచువారికి ఆయా రూపములలోనే దర్శనమిచ్చి వారిని ఉద్ధరించును. ఎవరు ఏ ఏ భావములతో భగవంతుని భజింతురో వారిని తదనుసారముగానే అతడనుగ్రహించును. తనను స్మరించు వారిని అతడు స్మరించును. తనకై వ్యాకులపడు వారి విషయమున అతడును వ్యాకులత చెందును. ఆయన వియోగమును సహింపలేని వారి వియోగమును తానును సహింపలేడు. తనకు సర్వస్వమును దారిపోయే వారిని తానును సర్వాత్మనా ఆదుకొనును. గోపాలుర వలె తనను మిత్రునిగా భావించిన వారికి మిత్రుడగును. యశోదానందుల వలె పుత్రినిగా భావించు వారికి పుత్రినిగను, రుక్మిణి వలె భర్తగా సేవించు వారికి భర్తగను, హనుమంతుని వలె స్వామిగా సేవించు వారికి స్వామిగను, గోపికల వలె మధుర భక్తితో భజించిన వారి విషయమున
ప్రియతమునిగను వ్యవహరించి వారికి శుభములను ప్రసాదించుటయేగాక తన దివ్య లీలా రసానందములను వారిచే అనుభవింపజేయును. మనుజులందరూ నా మార్గమునే అనుసరింతురు అనుటలోని ఆంతర్యమేమి? లోకులు భగవన్మార్గమునే అనుసరింతురు. భగవంతుడు భక్తులను ప్రేమాదరములతో కాపాడినట్లు భక్తులు కూడా పరస్పరము అదే విధముగా వ్యవహరింతురు. ధర్మ సంస్థాపనమే భగవదవతారమునకు ముఖ్య లక్ష్యము. కావున ఈ ధర్మనీతిని జగత్తున అతడు వ్యాపింపజేయును. అట్లయినచో లోకులు భగవంతుని సేవింపక ఇతర దేవతలను ఎందులకు పూజించెదరు అను విషయము తరువాత శ్లోకములో వివరింపబడుచున్నది. కాక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ లోకమున కర్మఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. ఇహమానుషే లోకే అను ప్రయోగము నందలి రహస్యమేమి? యజ్ఞాది కర్మల ద్వారా ఇంద్రాది దేవతలను ఉపాసించు అర్హత మానవులకు మాత్రమే కలదు, ఇతర ప్రాణులకు లేదు. ఇహమానుషే లోకే అను పద ప్రయోగము ఈ భావమునే తెలుపును. కర్మల ఫలములను కోరు జనులు దేవతలను పూజింతురు. ఏలనన వారికి కర్మల వలన కలుగు సిద్ధి శీఘ్రముగా లభించును. ఈ వాక్యముల భావమేమి? సంసారిక భోగముల యందాసక్తి గలవారు తామాచరించు కర్మలకు ఫలములుగా భార్యాపుత్రులు, ధనము, గృహము, ఆదర సత్కారములు మొదలగు వానిని కాంక్షింతురు. వారి బుద్ధి జ్ఞానములు విషయసుఖాది వాసనలతో కప్పబడియుండుట వలన వారు పరమాత్ముని సేవింపగా కామ్యఫల ప్రాప్తికై ఇంద్రాది దేవతలను పూజింతురు. ఉపాసకుల యొక్క అనుష్ఠాన స్థాయిని బట్టి దేవతలు వారి మనోరథములను తీర్చెదరు. ఉపాసకుల హితాహిత విచారణ వారిది కాదు. సాంగోపాంగముగా అనుష్ఠానములను పూర్తి చేసిన ఉపాసకులను తగిన ఫలములను వారు తమ తమ పరిధులకు లోబడి ఇచ్చెదరు. కానీ భగవద్విధానము వేరు. ఆయన భక్తుల యొక్క హితాహితములను పరిశీలించి వారి భక్తి స్థితికి అనుగుణముగా ఫలములనిచ్చును. భక్తులు సకామ భావముతో ఆరాధించినను భగవంతుడు వారి కోర్కెలను కూడా తీర్చును. కానీ తత్ఫలితముగా వారికి విషయ సుఖముల ఎడ వైరాగ్యమేర్పడి భగవంతుని ఎడ భక్తి విశ్వాసములు వృద్ధి చెందును. ఐహిక ఫలములను ఆశించి సేవించు వారికి భగవద్భక్తి వలన త్వరగా ఫలములు సిద్ధించినట్లు కనబడదు. కావున అట్టి మందబుద్ధులు సద్య ఫలములకై ఆరాటపడుచు ఇతర దేవతలను పూజింతురు.